సమ్మర్ రాగానే చాలామంది మసాలా ఫుడ్ అవాయిడ్ చేస్తారు. బట్ మా ఇంట్లో అలా కాదు. సమ్మర్ అయినా, వింటర్ అయినా ఏ సీజన్ అయినా సరే కంపల్సరీగా పులావ్ గానీ, బిర్యానీలు కానీ ఖచ్చితంగా ఉండాలి. కాకుంటే సమ్మర్‌లో కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను. ఎలాంటి మసాలా యూజ్ చేయకుండా పులావు, బిర్యానీలు చేస్తాను. సో, ఈరోజు అలాంటిదే ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, పొటాటో, క్యారెట్ అన్నీ వేసుకోవాలి. మెయిను ఈ రెసిపీలోకి టమాటాలనమాట. టమాటాలు 5, 6 వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. ఈ పులావ్ టేస్ట్ అంతా టమాటాలోనే ఉండిద్దనమాట. మనం టమాటాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండిద్ది. టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఇలా కుక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, నానపెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి రైస్ కూడా మంచిగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేలాగా. ఈ పులావ్‌లో జస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేస్తాము. ఎలాంటి ధనియా పౌడర్ కానీ, గరం మసాలా కానీ ఏది యూజ్ చేయం. కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కుక్కర్‌కి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి అంతే. వితౌట్ మసాలా తోటి గుమగుమలాడే పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేశారంటే ప్రతిసారి ఇలానే చేస్తారు. దీంట్లోకి సెపరేట్‌గా కర్రీ అవసరం లేదు. కర్రీ చేసే ఓపిక లేదు, టేస్టీగా తినాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి.